కగార్ నరమేధం రాజ్యాంగ వ్యతిరేకమని, మానవత్వానికి వ్యతిరేకమని, దాన్ని నిలిపివేయాలా అని చెప్పని శాంతి చర్చలు జరపాలా అనే సంకల్పంతో ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్దలందరికీ, ఈ సభలో ఉన్నటువంటి మేధావులందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జస్టిస్ చంద్రకుమార్ గారు, గురుతుల్యులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సభాధ్యక్షులు ఖాన్ సాబ్, ఈ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున, చాలామంది ఆత్మీయులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం. కగార్ నరమేధం ఆపాలా అని చెప్పని భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానం మేరకు ఒక రాజకీయ పార్టీ, సైద్ధాంతికంగా లెఫ్టిస్ట్ కాకపోయినప్పటికీ కూడా సైద్ధాంతికంగా బీఆర్ఎస్ పార్టీ, అది కూడా కేసీఆర్ గారు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా వరంగల్లో జరిగినటువంటి అతిపెద్ద 10-15 లక్షల మంది సమక్షంలో కేసీఆర్ గారు ఇది నరమేధం, ఇది మానవత్వానికి వ్యతిరేకం, భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కూనీ చేయటమే, చర్చలు మాత్రమే సామాజిక సమస్యలకు పరిష్కారం, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పని మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు చెప్పినారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మళ్ళా ఇక్కడికి వచ్చి వారి మాటలుగా మళ్ళా అవే మీ అందరి ముందు కూడా రిపీట్ చేస్తూ ఉన్నాను, రీఇన్ఫోర్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. BRS is against Kagar violence. BRS believes that Kagar violence is anti-constitutional, anti-humanity and anti-democracy. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పని ఈ సభా వేదికగా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే నేను చిన్నప్పుడు నల్లగొండలో చదువుకున్నాను సార్. డిగ్రీ వరకు నేను నల్గొండలో చదువుకున్న తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాను. గోడల మీద రాతలు రాస్తుండే, అక్కడక్కడ సోదరులు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పని రాస్తూ ఉండే. ఇదేంది తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం ఎట్లొస్తుంది అని చెప్పని కొంత భావ వైరుధ్యానికి ఆ రోజు గురైతుండేది. తర్వాత రాను రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో ఇంకా మరింత బలంగా పనిచేయటము, సమాజాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయటము, సామాజిక అసమానతలను సమస్యలను ఇంకా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అసలు ఈ తుపాకీ కొట్టం ఎందుకు పట్టుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఇవాళ తుపాకీ వద్దు, తుపాకీ తప్పు, తుపాకీ రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నటువంటి ఒక సో కాల్డ్ రూలింగ్ క్లాస్ మస్ట్ రియలైజ్ దట్ వై ఇస్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హోల్డింగ్ ఎ గన్. ఒకటి. రెండు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీ పట్టుకుంటే మళ్ళా తుపాకీతోటే ఆ సమస్యకు సమాధానం చెప్పాలనుకోవటం రాక్షసత్వం అవుతుందనేటువంటి ఒక కనీస విఘ్నత ఇంగితం పాలక వర్గాలలో, అది కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక వాళ్లకు లేకపోవటం అనేటువంటిది భారతదేశం చేసుకున్నటువంటి ఒక దౌర్బల్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళకి కూడా 75 సంవత్సరాల ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉంటాడు, పేదవాడు పేదవాడుగానే ఉంటాడు, ఉన్నత వర్గాలు ఇంకా ఉన్నత వర్గాలుగానే ఉంటాయి, అణగదొక్కబడ్డ వర్గాలు ఇంకా అణగదొక్కబడ్డ వర్గాలుగానే ఉంటాయి. 10% మంది దగ్గర 90% సంపద ఉంటుంది, 10% మంది దగ్గర 90% సంపద ఉంటుంది, 90% మంది దగ్గర కనీస విద్య, వైద్య, ఉపాధి రంగాలలో కూడా సరైనటువంటి న్యాయం లేకుండా ఇవాళకి కూడా అణచివేతకు గురవుతున్నప్పుడు, ఆ అణచివేతను ప్రశ్నించినప్పుడు పాలక వర్గాలు సమాధానం చెప్పనప్పుడు చివరి సమాధానంగా ఒకవేళ తుపాకీ పడితే అది నా తప్ప నీ తప్ప, పాలక వర్గాల తప్పు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక లోపం తప్పు. అది ఇది విశ్లేషించకుండా ఇవాళ అది ఆపరేషన్ సల్వా జుడుం కానీ లేకపోతే గ్రీన్ హంట్ కానీ కగార్ కానీ, దీస్ ఆర్ నాట్ ది ఆన్సర్స్ ఫర్ ది సోషల్ ఈవెల్స్.
ఆ సోషల్ ఈవిల్స్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక సమాధానం తుపాకీ అయినప్పుడు ఆ సోషల్ ఈవిల్స్ను, ఆ సామాజిక అసమానతలను, ఆర్థిక అసమానతలను, దోపిడిని అరికట్టకుండా కేవలం తుపాకీని గుంజుకుంటా అంటే ఇంకొకరు తుపాకీ పడతారు. ఇది సిద్ధాంత పునాదుల మీద నిర్మితమవుతున్న ఒక పోరాటం అనేటువంటి ఒక విషయాన్ని పాలక వర్గాలు ఎవరైనా సరే, అది ఎవరు అధికారంలో కూర్చున్నా ఇది వర్తిస్తుంది. గ్రీన్ హంట్ నడిపిన వాళ్ళైనా, కగారు నడుపుతున్న వాళ్ళైనా. ఈ విఘ్నత కనుక మనలో లేకపోయినట్టయితే ఇవాళ కేశవరావు గారు, రేపు ఇంకొకరు, రేపు ఇంకొకరు, రేపు ఇంకొకరు, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ఫినామినా. ది క్వశ్చన్ ఈజ్, భారత రాజ్యాంగం ఎందుకు అమలు కాదు ఈ దేశంలో? ఇవాళ బ్యాంకుల్లోకి వెళితే 95% బ్యాంకు రుణాలు, 99% బ్యాంకు రుణాలు ఉన్నోడికే పోతాయి. 1% ఆఫ్ ద లోన్స్ విల్ నాట్ బి గ్రాంటెడ్ టు ద పువర్ క్లాస్. ఇవాళ అడవుల్లో ఉన్నటువంటి వాళ్లకు, పేద వర్గాలకు, ఈవెన్ నగరాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఇవాళకి సరి అయిన విద్య లభించదు, వైద్యము లభించదు, ఉపాధి లభించదు. సమాజంలో మేము కూడా భాగం అనేటువంటి ఒక భావన ఇవాళ పాలక వర్గాలు కల్పించినప్పుడు, వెలివేయబడ్డారు, విసిరివేయబడ్డారు అంటే ఒక భావనతో పాలక వర్గాలు వివరించినప్పుడు ఏం చేయాలి మరే? పిల్లిని కూడా రూమ్లో పెట్టి కొడితే తిరగబడ్డట్టుగా ఇవాళ సమాజం తిరగబడుతున్నది అనేటువంటి ఒక ఆలోచన, విఘ్నత, మానవత్వ దృక్పథం కనుక పాలక వర్గాలకు లేకపోతే ఈ రకమైన దుష్పరిణామాలు జరుగుతాయి. నేను ఒకటే హంబుల్ అపీల్, అంటే మా ప్రొఫెసర్ గారు ఉన్నారు కాబట్టి, మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాతలు మీరు కాబట్టి, జస్టిస్ చంద్రకుమార్ గారు, కగార్ ఆపరేషన్ ఆపడంతో లేకపోతే దీనికి వ్యతిరేకంగా నిలదించడంతో ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. దీన్ని లోతుగా ప్రజలలో, పాలక వర్గాలలో, రాజకీయ పార్టీలలో, ప్రభుత్వాలు నడిపేటువంటి వాళ్ళలో రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ నిబద్ధతను కనుక మనం ఎక్కియకపోయినట్టయితే, ఇంజెక్ట్ చేయలేకపోయినట్టయితే, వీ విల్ కంటిన్యూస్లీ సీ దీస్ కైండ్ ఆఫ్ డ్రకోనియన్ పాలసీస్ అండ్ ప్రాసెసెస్ అండ్ రిప్రెషన్స్. దురదృష్టం ఇది. కాబట్టి నేను ఒక మానవతావాదిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, కేసీఆర్ గారి దూతగా నేను ఈ కగార్ నరమేధాన్ని ఆపాలా అని చెప్పని మీ అందరి సమక్షంలో మీడియా సాక్షిగా నేను మరొకసారి నేను రీఇన్ఫోర్స్ చేస్తూ, రీఇటరేట్ చేస్తూ, ఈ పోలీసు అణచివేత కానీ, లేకపోతే గమ్మత్ ఏంటంటే కాల్చేటోడు పేదోడే. నో అప్పర్ క్లాస్ ఫ్యూడల్ క్లాస్ ఫెలో విల్ నెవర్ బికమ్ ఏ ఆర్మ్ ఫోర్స్ సోల్జర్ టు హోల్డ్ ఏ గన్. కాలుస్తున్నోడు పేదోడే, కాల్పించబడుకుంటున్నోడు పేదోడే. పేదవాడికి మధ్యన పోటీ పెడుతూ ఇవాళ ఆ అడవుల్లో ఇవాళ ఉన్నటువంటి ఒక చెట్ల సంపద కావచ్చు, భూగర్భ సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇవాళ ధనిక వర్గాలకు, కంపెనీలకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ఒక కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు అక్కడే మహం గావు చూడబినహి, జంగల్ చూడబినహి అని చెప్పిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళ బతుకుని వాళ్ళని బతకనియండి, ఎందుకు అదానికి అంబానీ కట్టబెట్టి అక్కడున్న మినరల్స్, అక్కడున్న చెట్లను కొట్టేయాలని చెప్పని ప్రభుత్వం ఎందుకు? డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద లైవ్లీహుడ్స్ అండ్ ద పీస్ ఆఫ్ ద హ్యుమానిటీ కెనాట్ బి allowed. అన్ఫార్చునేట్లీ లైవ్లీహుడ్స్ డిస్ట్రాయ్ చేస్తూ, ఒక పీస్ ఈకోసిస్టమ్ను డిస్ట్రాయ్ చేస్తూ ఇవాళ పాలక వర్గాలు పాశవికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కేసీఆర్ గారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, మీటింగ్ సాక్షిగా ఖండించినారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా ఇదే సిద్ధాంతాన్ని తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అన్వయిస్తుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక పెద్దలకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు కానీ లేకపోతే విధి విధానాలు కానీ తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ఆచరిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.